గిరిజన ప్రాంతాలు అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది దింసా నృత్యాలు, అటువంటి నృత్యాలు కనిపిస్తుంటాయి. అదేవిధంగా ఇక్కడ కొండ దేవతలు కూడా ఎన్నో ఉంటాయండోయ్. ఇదే క్రమంలో ప్రస్తుతం మనమైతే పర్వతపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం ఇరిడి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి కొండ దేవతలకైతే ప్రత్యేకించి పూజలు కూడా చేస్తూ ఉంటారు. ప్రస్తుతం చూసుకుంటే ఆ పూజా కార్యక్రమాలు చేయబోయే దగ్గర అయితే ప్రస్తుతం అయితే మనం ఈ ప్రాంతానికి కూడా ఒక విశిష్టత ఉందని చెప్తూ ఉంటారు. ఇటువంటి వృక్షాలు కూడా మనం వేయకుండానే వాటంతలవే ఇక్కడ పుడుతాయి అంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అయితే చూడొచ్చు మనకు కనిపిస్తున్నటువంటి ఏదైతే ఇక్కడ పెద్ద రాయిలా కనిపిస్తూ ఉన్నది, ఇదే ఆ అమ్మవారికి అయితే పూజిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంటాయి. ప్రస్తుతం అయితే మన కెమెరామెన్ కూడా చూపిస్తున్నారు. ఆ చూడొచ్చు ఆ యొక్క కనిపిస్తున్నదే ప్రత్యేకంగా ఒక దేవతగా అయితే మాత్రం ఈ ప్రాంతవాసులంతా కూడా పూజిస్తూ ఉంటారు. దీనికి సంబంధించిన ప్రత్యేకించి ఎటువంటి ఏర్పాట్లు చేస్తారు, ఏ విధంగా ఉండబోతుంది కూడా దీనికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేయాలి. చెప్పండి పెద్ద, ఎలా చూడాలి, ఏంటి ఇక్కడ దేవత యొక్క విశిష్టత ఏమిటి, ఈ కొండ దేవత అంత నమ్మకం ఏంటి ఇక్కడ? నా పేరు నాగభూషణ్ రావు. నేను ఎల్లపల్లి హెడ్ మాస్టర్ తాడికొండ ఆశ్రమ స్కూల్లో. మాకు పురాతనం నుంచి పూర్వకాలం నుంచి ఈ అడవి ఉంటేనే మా జీవనోపాధి. అడవిలోనే తేగలు దుంపలు సమస్తం కూడా ప్రకృతి సిద్ధంగా వచ్చినటువంటివి కూడా తీసుకుని జీవిస్తున్నాం. ఇలాంటి తరుణంలో మాకు దేవత ఇచ్చిన అనుగ్రహం చేత ఇవన్నీ కూడా దొరుకుతాయి. ఏ తేగ కానీ దుంప కానీ ఏ వస్తువు సేకరించాలన్నా కూడా ముందు కపరమ్మకి దండం పెట్టుకుని వెళ్తాం. ఈ కపరమ్మ, జాకరమ్మ, గొడ్డలమ్మ, శత్రమ్మ అని ఈ 4 ముమ్మూర్తులన్నీ కూడా మేము మా గ్రామాల్లో 5 రోజుల పాటు పండగ అనేది నిర్వహిస్తాం. మొదటగా ఈ కొండలో ఉన్నటువంటి దేవతని దగ్గరికి వస్తాం. ఏవైనా సంతానం కోసం కూడా మొక్కుకుంటాము, ఉద్యోగాని కోసం మొక్కుకుంటారు, ఉపాధి కోసం మొక్కుకుంటారు. అనేకమైన ఎలాంటి రోగం వచ్చినా కూడా రోగ భయం రాకుండా ఉండడాని కోసం ఈ ప్రకృతిని కాపాడుకుంటే మనకు ఔషధాలు కూడా ఇక్కడి నుంచి వస్తున్నాయి కనుక దీన్ని కాపాడుకోవాలని చెప్పేసి పూర్వీకులు మాకు అందించినటువంటి జ్ఞానాన్ని ఇంకా రాబోయే తరాలకి అందించడానికి కోసం ఇది కనుమరుగైపోతున్న తరుణంలో అనేకమైనటువంటి సంస్కృతులు వచ్చినప్పటికీ కూడా మా సంస్కృతిని ఎక్కడ కూడా మేము విడమార్చకుండా ఉండడానికి కోసము మా గుమ్మలక్ష్మీపురం మండలం కురపాం నియోజకవర్గంలో కురపాము, గుమ్మలక్ష్మీపురము అలాగే జిఎం వలస మండలాల్లో కూడా ఈ యొక్క కంది పండగ అనేది చేస్తాం. ఈ కందులు కానీ కొర్రలు, ఊదలు, సామలు, గంటెలు, జొన్నలు అన్నీ కూడా మాకు ఈ అడవి నుంచి వస్తాయి కనుక అడవి తల్లిని మేము ఆరాధించుకుంటే మాకు అష్టైశ్వర్యాలన్నీ కూడా కలుగుతాయి. దీనికి మేమే కాకుండా మరి వాళ్ళు వెళ్తున్నారు, గిరిజనులకు మాత్రమే దేవత, మాకు దేవత కాదని ఇతరత్ర అన్ని జాతులు కూడా వస్తారు. చాలా సంబరం అనేది ఇక్కడ బాగుంటుంది. చాలా చక్కగా జరుగుతుంది. చిన్న పెద్ద లేకుండా, కులము కానీ మతము కానీ అనే భేదం లేకుండా వచ్చి ఇక్కడ ముడుపులు ఇవ్వడం అనేది జరుగుతుంది. కోలు, కోకలు, చీరలు, బంగారం కట్లు అలాగే వెండి కట్లు కూడా సమర్పించుకోవడం అనేది ఆ తల్లికి ఇస్తాం. అది మా ఆచారం నుంచి వస్తున్నటువంటిది. పూర్వం రాజులు ఎలాగైతే వాళ్ళు 5 పూజలు చేస్తారో అలాగే పూర్వం నుంచి వచ్చినటువంటి గొడ్డలమ్మ, శత్రమ్మ ఇవనేవి జాకరమ్మ ఊరి మధ్యలో ఉంటుంది. అక్కడికి వెళ్ళి సంబరం చేసుకొని ఈ 5 రోజులు కూడా ఇంకే పనికి వెళ్ళే అవకాశాలు అయితే ఉండవు. ఇంకా ప్రతి గ్రామంలో మా గ్రామంలో చేసుకున్న తర్వాత గ్రామాన వెళ్తాం. దొర్లా అనే పేరు పెట్టుకొని ఇంటింటికి వెళ్తే వాళ్ళు ముడుపులు కానుకలు ఇస్తారు. వాళ్ళకి నచ్చినటువంటివి వాళ్ళు సంవత్సరంలో ఏ ఒక్క అనర్థం జరిగినా కానీ మాకు కపరమ్మ ఉంది, గొడ్లమ్మ ఉంది, జాకరమ్మ ఉంది, శతరమ్మ ఉందని వాళ్ళు ముడుపులు కడతారు. ఆ ముడుపు వాళ్ళ యొక్క కోరికలు తీరిన వెంటనే ఈ తల్లి దగ్గరికి వచ్చి ముడుపు చెల్లించుకుంటారు. మరి ఈ సంబరము ఇక్కడ మొదలవుతుంది కనుక ఇక్కడ నుంచి మేము అంతరించిపోతున్నటువంటి ఈ యొక్క ఆచారాన్ని గుమ్మలక్ష్మీపురం మండల హెడ్ క్వార్టర్లో ఒక 5,000 మందితో ఈ సంవత్సరం కూడా 28/12/2025లో నిర్వహించబోతున్నాం. దీనికి అధికారులు, అనధికారులు, మినిస్టర్స్, ఎమ్మెల్యేస్ కూడా మేము పిలుస్తున్నాము. మా యాచర్యాన్ని, మా సంస్కృతిని అంతని కూడా చూసి ఆస్వాదించి వాళ్ళు చాలా ఆనందిస్తారు. ఈ కంది పండగే మాకు నిజమైనటువంటి పండగగా ఒకానొకప్పుడు ఉండేది. ఇప్పుడు రాను రాను అంతరించిపోతుంది కనుక మళ్ళీ మేము గ్రామాన తిరిగి మా ఉద్యోగస్తులమందరం కూడా ఒక టీముగా తయారు చేసి గుమ్మలక్ష్మీపురం హెడ్ క్వార్టర్లో ఈ సంవత్సరం కూడా చేస్తున్నాం. గతం నుంచి వస్తున్నటువంటి ఆచారం.
ఈ 2-3 మండలాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ దేవతని ఆరాధించినటువంటి వాళ్ళు సుఖ సంతోషాలతో ఉంటున్నామనే ఉద్దేశంతో వస్తారు. చాలా ధన్యవాదాలు. మీరు చెప్పండి, మీ యొక్క గ్రామంలోనే ఇటువంటి దేవత వెలసిన పట్ల ఎలా చూస్తున్నారు ఏంటి? ఈ యొక్క గిరిజన సాంప్రదాయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి చూస్తూ ఉంటే ముఖ్యంగా ఇటువంటిది ఇప్పుడు జనరల్గా ఎవరైనా సరే ఒక ఆలయం అంటే ఒక గోపురాలు ఉండి కానీ లేదంటే ఒక దేవుడు అంటే ఏదో ఒక ప్రతిమ రూపంలో చూపిస్తూ ఉంటారు. ఈరోజు ఎంత చూస్తూ ఉంటే జనరల్గా ప్రేక్షకులు కూడా చూస్తారు ఇక్కడ దేవుడు ఎక్కడ కనిపించట్లేదు, అలా గాలిలోనే పూజిస్తున్నారంటే కనిపిస్తుంది. ఎందుకంటే ఒక కొండే మనకి ఇక్కడ కనిపిస్తాం. దీన్ని ఎలా చూడమంటారు ఏంటి? అంత నమ్మకం కలగడానికి ప్రధాన కారణాలు ఏంటి? మాది గుమ్మలక్ష్మీపురం గ్రామం అండి. నా పేరు శ్రీను. నేను కప్పరమ్మ తల్లి కోసం నిదర్శనాలు ఉన్నాయని విన్నాను తప్పించి ఇంతవరకు నేను రాలేదు. ఇదే ఫస్ట్ టైం నేను రావడం. ప్రతి ఒక్కరు ఏంటంటున్నారంటే ఆవిడని ఉద్దేశించి మనసులో పెట్టుకొని మనం ఏ కోరిక కోరినా వెంటనే నెక్స్ట్ ఇయర్ లోపు తీరుతుందని చాలామంది నాకు చెప్పడం జరిగింది. సరే, ఇది ఇంతమంది నోటంట విన్నాను కనుక కంపల్సరిగా దీనికోసం వచ్చి ఇక్కడ దండం పెట్టుకొని వెళ్దామనే ఉద్దేశంతో నేను రావడం జరిగిందండి. దీనికోసం అయితే నాకు పూర్తి వివరాలు అయితే నాకు తెలియదు. కాకపోతే ప్రజలు ఒకరి నుంచి ఒకరికి తెలియడం వల్ల నేను ఇక్కడికి వచ్చానండి. అంతకు మించి ఇంకేం కాదు. ఓకే రైట్. సో చూసాం కదా ఇక్కడ ఎంతమంది భక్తులు కూడా ఉన్నారు. అయితే మరి కాసేపట్లో పూజలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. దీనికి ఇదే పరంగా చూస్తూ ఉంటే వీళ్ళంతా కూడా భారీ ఎత్తున కూడా తరలివచ్చిన పరిస్థితులు కూడా కనిపిస్తుంది. ఇదే క్రమంలో భక్తులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీది ఏ ఊరమ్మా? మీది మడిగామా? గౌడుగూడ. ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇక్కడ ఈ దేవుడి పేరు ఏంటి? మొక్కుకోవడం కాబట్టి పూజలకు వచ్చామండి. పూజలకి ముక్కులు కోరికలు తీరుతాయా? తీరుతాయి, ఖచ్చితమే. మొక్క తీరబట్టే మేము పూజలకు వచ్చాము. మా బాబు కోసము మేము మొక్కాము. యాక్సిడెంట్ అయ్యి ఇదైతే నేను ఇక్కడికి వచ్చి నేను కొబ్బరికాయ కొడతాను అలాగనుకొని మొక్కుకొని నా పిల్లడుకి అన్ని జరిగినాయి కాబట్టి నేను ఇక్కడ పూజలకు వచ్చాను. సో చూసాం కదా ఇంకా ఉన్నారు ఇక్కడ యువకులు కూడా ఉన్నారు. అమ్మ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి అమ్మ వచ్చారు? ఏ ఊరు అమ్మ మీది? అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏ ఊరు మీది? ఇక్కడ అంతా ప్రతిష్ఠగా ఉంటుంది అమ్మవారు. దుర్గమ్మ అండి దీని పేరు. కప్పరమ్మ. అవును, మా సంప్రదాయం ఇదే సార్. ప్రతి సంవత్సరం ఒకసారి ఒక ఏడాదికి జరుపుకుంటాము 5 రోజుల వరకు. సో చూసాం కదా ప్రతి ఏడాది కూడా 5 రోజుల పాటు ఇక్కడైతే ఒక సంబరాలు కూడా జరుపుతూ ఉంటూ కూడా ఈ గ్రామస్తులు అయితే మనతో పాటు చెప్తున్నారు. ముఖ్యంగా చూడొచ్చు ఇక్కడ గిరిజన దేవతలు అయితే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్క కొండలో కూడా ఉంటారంటూ కూడా ప్రగాఢంగా అయితే నమ్ముతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇదే క్రమంలోనే ఈరోజు ఈ కపరమ్మ తాలూకా ఉత్సవాలు కూడా ఘనంగా ప్రారంభం కాబోతున్నాయి. ఈ రోజు నుంచి సుమారుగా 5 రోజుల పాటు కూడా చాలా ఘనంగా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తామంటూ కూడా గ్రామస్తులు కూడా మనతో పాటు చెప్తున్నారు. ఇక్కడ కోరిన కోరికలు ఖచ్చితంగా కోరికలు అయితే తీరుతాయి అంటూ కూడా ఇక గ్రామస్తులు ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా చెప్పుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, గుమ్మలక్ష్మీపురం నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.